మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు ఐకేపీ, వివోఏ ఉద్యోగులు, సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐకేపీ, వివోఏ ఉద్యోగుల్ని సెరఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వివోఏలకి 26,000 కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల్ని ప్రజలకు చేరవేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న మాకు కనీసం 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేదని వాపోయారు. జీవో నెంబర్ 58ని సవరించి వివోఏలకి 3 నెలల రెన్యువల్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వివోఏల వ్యక్తిగత ఖాతాలకు మళ్లించాలని వారు తెలిపారు. గ్రామ సంఘానికి బకాయి ఉన్న శ్రీనిధి ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని కోరారు. ప్రతి గ్రామ సంఘానికి ల్యాప్టాప్, నెట్ సౌకర్యం కల్పించి పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వివోఏలకి సిసిలుగా గుర్తించి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీ, వివోఏలకి ఒకే రకమైన యూనిఫామ్ ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న ఐకేపీ, వివోఏల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఉధృతం చేయడమే కాకుండా సమ్మె సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సెంటర్స్ నుండి ఐకేపీ, వివోఏ ఉద్యోగులు, సిఐటియు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. సంస్థలో మరి వివోఎల్గా పనిచేస్తున్నాం. మరి ప్రభుత్వం అనేది మమ్మల్ని గుర్తించడం లేదు. మరి ఏదైనా సంస్థలో మరి 3 సంవత్సరాలు పనిచేస్తే అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళను రెగ్యులర్ చేయాల్సి ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసిన వారికి రెగ్యులర్ చేయాలి. లేని పక్షంలో కనీసం రోజు కూలన్నీ ఇవ్వాలి. ఇప్పుడు రోజు కూలి చూసుకున్నట్లయితే కనీసం 600 నుండి 700 రూపాయలు ఏం చదువురాని వాళ్ళు లేబర్ పని చేసే వాళ్ళకు ఇస్తున్నారు. కానీ మాకు వచ్చేసరికి వేతనం 5,000 రూపాయలు వేతనం ఇస్తున్నారు. మరి ఏ లెక్క ప్రకారం గవర్నమెంట్ ఇస్తుందో మరి మాకు అర్థం కావడం లేదు. మరి తెలంగాణ ప్రభుత్వం వస్తే మా జీతాలు పెరుగుతాయి, మా జీవితాలు మారుతాయి అని మేము ఆలోచన చేసి మరి గెలిపించినప్పటికీ ఇప్పుడు గెలిచిన అధికారులు మమ్మల్ని గుర్తించడం లేదు. గతంలో చూసుకున్నట్లయితే సీతక్క అసెంబ్లీలో 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రతిపక్షాన్ని మాట్లాడినారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి మా ఊసే తీయడం లేదు. మరి 5 సంవత్సరాల్లో మీరు 1,00,000 కోట్లు మేము టార్గెట్ అని పెట్టారు. బ్యాంకు లింకేజ్ మేము ఇప్పియాలట. మరి మేము ఏజెంట్లు అనుకుంటారా ఏమనుకుంటారో మాకు అర్థం కావడం లేదు. మరి ఏజెంట్లుగా వాడుకుంటారు కానీ వేతనం అనేది ఇవ్వడం లేదు. మేము వాళ్ళకు పశువులాగా, ఒక గొర్రెల్లాగా కనబడుతున్నాం. వాళ్ళకు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, మమ్మల్ని గుర్తించాలి. గుర్తించని పక్షంలో మేము సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాము సిఐటి అనుబంధం సమక్షంలో. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, 58 జీవోను రద్దు చేయాలి, అనెక్సర్ 5ను ఏదైతే ఉందో అది తొలగించాలి. మరి ఫీల్డ్కు వర్క్ చేసే విషయంలో మరి కొందరు చనిపోవడం జరుగుతుంది. మరి మా వివోఏలు హార్ట్ ప్రాబ్లంతో మరి అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. మరి వాళ్ళని కూడా గుర్తించి వారికి 20 లక్షల ప్రమాద బీమా కూడా జనరల్ బీమా కల్పించాలి. మరి ఇన్ని చేసినప్పటికీ ప్రభుత్వం గుర్తించని పక్షంలో మరి మేము సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా తరఫున మరి నేను ప్రెసిడెంట్ నా కుంటాల కుమార్ను తెలియజేస్తున్నాను. సెర్ప్ ఉద్యోగుల గుర్తించి సెర్ప్ నుంచి ఐడి కార్డ్స్ ఇచ్చి హెల్త్ కార్డు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని కోరుకుంటాను. ఐకేపీ, వివోఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వానికి గ్రేడింగ్ విధానాన్ని తీసేసి 58 జీవోను రద్దు చేయాలి. కానీ మా వివోఏల వేతనం డైరెక్ట్గా వివోఏ ఖాతాకే పడాలని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఈ గ్రామ సంఘానికి కాకుండా వివోఏ అకౌంట్కు పర్సనల్ ఖాతాకి పడాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రిక్వెస్ట్గా అడుగుతున్నాం. ఇప్పుడు రిక్వెస్ట్ అడిగినా వాళ్ళు చేయలేదనుకో సార్, మేమందరం వివోఏలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రగతి స్టేడియంలో WPACA వార్షిక క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు నిర్వహించిన వాలీబాల్ పోటీల్ని ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కొద్దిసేపు వాలీబాల్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం ఇన్ఛార్జ్ జేఎం శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో ఉపయోగపడతాయని, రోజు వారీగా క్రీడల్లో సాధన చేస్తే తాము చేసే పనిలో చురుకుదనం కలుగుతుందన్నారు. యాజమాన్యం ఖర్చుకు వెనకాడకుండా అన్ని ఏరియాల ఉద్యోగులకి క్రీడా పోటీల్ని నిర్వహిస్తుందన్నారు. క్రీడాకారులు ఏరియా స్థాయిలో తమ ప్రతిభ కనబర్చి కంపెనీ లెవెల్ కోల్ ఇండియా పోటీలకు ఎంపికై అత్యుత్తమ ప్రతిభతో సింగరేణికి పేరు ప్రఖ్యాతలు తీసుకుని రావాలని కోరారు. వాలీబాల్ పోటీల్లో RK7 గ్రూప్ విజయం సాధించగా శ్రీరాంపూర్ గ్రూప్ రన్నర్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో SO2 GM సత్యనారాయణ, AITUC బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, DGM పర్సనల్ అరవిందరావు, WPACA గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, సూపర్వైజర్ చాట్ల అశోక్, కోఆర్డినేటర్ సకినాల నర్సయ్య, వాలీబాల్ కెప్టెన్ బొంగోని చిన్నన్న, జనరల్ కెప్టెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొట్టు 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 లెఫ్ట్ అవుట్ ఆడతారు ఫుట్బాల్లో, మిడ్ ఫీల్డ్ అట్లా మేము ఆడిన రోజులు ఉన్నాయి. మంచి ప్లేయర్స్ అవన్నీ ఆ రోజులు గుర్తు చేస్తాం. అవన్నీ చాలా చక్కగా అనిపిస్తుంది. ఇప్పుడు శరీరం సహకరించదు, అందరూ 59 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి. సో ఇప్పటికీ నేను కోరుకునేది ఏంటంటే ఆ క్రీడా స్ఫూర్తి పోయింది. ఇప్పుడు మీరందరూ పిల్లలందరూ ఇవాళ రేపు ఏంటి ప్రతి ఒక్కరు నెట్ఫ్లిక్స్, అందరూ ప్రైమ్ ఇవి చూడడంతోనే సరిపోతుంది. అసలు మానసిక ఉల్లాసం మర్చిపోయారు, క్రీడలు మర్చిపోయారు. స్కూల్లో క్రీడలు లేవు. ఇంత మంచి స్టేడియం ఉంది సింగరేణి స్కూల్లో. యాదగిరి గారు ఎంతో కష్టపడి మంచి స్టేడియం తయారు చేశారు. కానీ ఎవరు వినియోగించుకుంటున్నారు? ఇంత చుట్టీలు ఉన్నాయి, చాలా తక్కువ మంది. నేను ఈ మధ్య ఇక్కడికి వచ్చినప్పుడు అంతకుముందు తిరిగేవానే 2-3 సార్లు వాకింగ్ చేశాను. చాలా తక్కువ మంది వస్తున్నారు. స్పోర్ట్స్ చాలా తక్కువ మంది యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో ఈ రోజు నేను కోరుకునేదంటే మీ దృష్టిలో ఇంతమంది క్రీడాకారులు ఉన్నారు, మీరందరూ మీ ఫ్రెండ్స్ను మీ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి క్రీడల వైపు. ఈ టీవీ ఎప్పుడు టీవీతో మనకు వచ్చేది లేదంతా పబ్లిసిటీ తప్ప మనకి వచ్చేదేం లేదు. మళ్ళీ ఇంకోటి క్రీడలు ఆడితే మనకి ఇందాక చెప్పారు చంద్రశేఖర్ గారు, ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అంటే సంతోషం, ఏదైనా సంతోషకరమైన యాక్టివిటీ ఏది చేసినా ఎండార్ఫిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి తద్వారా మన శరీరం ఉత్తేజపడి మంచి ఆరోగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. సో నేను ఇప్పుడు కోరేది ఏంటంటే మీరు చాలామంది ఇంకా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ స్టేడియం వేరేలా కలకాలం ఎప్పుడు పూర్తి స్పోర్ట్స్ మెన్తో నిండి ఉండాలని కోరుతూ ఈ అవకాశం. శ్రీరాంపూర్ డివిజను సింగరేణిలోనే పెద్ద డివిజన్. అదేవిధంగా శ్రీరాంపూర్ డివిజన్లోనే యువకులు ఎక్కువ మంది ఉన్నారు. కొత్తగా రిక్రూట్ అయిన కార్మికులందరూ శ్రీరాంపూర్ డివిజన్లోనే ఉన్నారు. ఈ సింగరేణిలో రేపటి నుంచి జరిగే ఈ క్రీడల్లో ఏదైనా సరే, ఏ గేమ్లో అయినా సరే మొట్టమొదటి స్థానం శ్రీరాంపూర్ డివిజన్ వచ్చేటట్టుగా మీరందరినీ నేను కోరుతున్నాను. అదేవిధంగా యూనియన్ పరంగా మేము కూడా పూర్తిగా మీ క్రీడాకారులకు సహకరిస్తాం. ఎటువంటి పైరవీలకి తావు లేకుండా ఎవరైతే యాక్చువల్గా గేమ్ ఆడతారో వాళ్ళనే ప్రోత్సహించేటట్టుగా మేము చూస్తాం. మీరు కూడా నిస్వార్థంగా ఆడి మన శ్రీరాంపూర్ డివిజన్కు మొత్తం త్రూఅవుట్ సింగరేణిలో మంచి పేరు తీసుకురావాలి. దాంతోపాటుగా కోల్ ఇండియా స్థాయిలో కానీ పబ్లిక్ సెక్టర్స్లో జరిగే వాటిలో కానీ వేటిలో అయినా శ్రీరాంపూర్ డివిజన్కు సంబంధించిన క్రీడాకారులు ముందు వరుసలో ఉండేటట్టుగా మీరు మంచి పేరు తీసుకొస్తారని, ఏదన్నా ఇక్కడ మీకు క్రీడలకు సంబంధించిన విషయాలకి యాజమాన్యంతో మాట్లాడటానికి, వాళ్ళు పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. ఆ సమస్యను మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా ఈ విషయాలు ఏదైనా అవకతవకలు జరిగినా సరే మా దృష్టికి తీసుకొచ్చి దాని ద్వారా మేము GM గారి దృష్టికి తీసుకెళ్ళి, అవసరమైతే కార్పొరేట్ స్థాయి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాటిని సరిచేయడానికి నిస్వార్థంగా అవినీతి రహితంగా ఈ క్రీడలు జరగడానికి మేము శాయశక్తిగా ప్రయత్నం చేస్తాం. మీరు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ నేటి SNN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SNN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు